హాయ్ ఫ్రెండ్స్, మా నాన్నని ఈరోజు చికెన్ తెమ్మని చెప్పిన. మా తమ్ముడు అన్నం సరిగ్గా తినట్లేదు మొబైల్ రంది వల్ల. మా నాన్న కూడా వచ్చిండు. చికెన్ తెచ్చిండో లేదో చూద్దాం. దొరికిందో లేదో చూద్దాం. వస్తాడుగా నానా. దొరికిందా చికెన్ దొరికిందా? తమ్ముడు ఇంట్లోనే అమ్మమ్మ గారి ఇంట్లో ఉన్నట్టున్నాడు. వాళ్ళకి మరి అలిగుంటే అన్నీ సమాజ్ చేయాలి. మరి ఆయన చెల్లు కావాలని చిన్న పోరాడు ఈ రోజు మంచిగా రోజులు ఆయన సమాజ్ చేసుకోవాలి మనం. ఎందుకంటే చెప్పాను కొంటారా అని వెనక ముందు ఆయన చెప్పాలి మంచిగా ఈ రోజు. చికెన్ అయితే మా తమ్ముని కోసం తెచ్చినాం. మరి అన్ని చికెన్ కూర అని కొంచెం తినమని చెప్తాం కడుపు నిండా. ఎందుకంటే ఈ రోజు పిల్లలు చిన్నోళ్ళు కదా, మాట్లాడే పడతలేదు కాబట్టి ఆయన సహకరించాలి. వెనక ముందైనా బొంకులు చెప్పైనా కొంటానని చెప్పి మెల్ల బుధవారం ఇవ్వాలి అన్ని ఇవ్వాలి. అంటే అన్నం తింటలేడు. అన్నం తినకుంటుంటే చికాకు అవుతలేం. అది ఎండాకాలం కదా అని మనమే సహకరించాలి. మళ్ళీ కూడా సహకరిస్తాడు అన్ని. పోయి చూసేస్తా మరి ఏం చేస్తాడో. చూసిరాపు అమ్మమ్మ గారి ఇంట్లో ఉన్నట్టున్నాడు. తమ్ముడు అక్కడ ఉన్నాడు. మరి అన్న ఏడ తిన్నాడా? వచ్చి తినలేదు. బువ్వ తింటలేడుగా. చెల్లు కొంటే తింటానని అలుగుతాడు. బువ్వ తినవా? అమ్మమ్మ నీకు అవసరం లేదు. ఆమెకి ఎందుకు అవసరం లేదు? మన గురించి తనలాడుతుందా? ఎవరి గురించి తనలాడుతుంది? ఏదో రంది బాగా పెట్టుకుంటాడు. తినలేదా అమ్మమ్మ? నేను తిన్నా ఎప్పుడు ఒకసారి మధ్యాహ్నం. నువ్వు కాదు తమ్ముడా, నువ్వు మన ఇంటికాడ తింటే మాకు తెలియదా తిన్నది? నీకు ఎవరండి పెట్టిండ్లు? మేము నైట్ పంటానమా పొద్దున్న దాకా పంటానమా? మధ్యాహ్నం. అట్లా ఉండదు. కడుపు నిండా తినాలి, తర్వాత ఆలోచించుకోవాలి. నువ్వు తిన్న తర్వాత ఆలోచించు. అదొక తీరు ఉంటుంది. ఎండాకాలంలో చచ్చిపోతారు దమ్ము కొట్టి చెల్లు గురించి ఆట అన్నాలు తినకుండా పంటారు. ఇంతైనా తినాలి. ఇగో నీకు ఇష్టమని చికెన్ తెచ్చినాం. అదైతే తినాలి. ఎందుకంటే తినకుంటే మాత్రమే నీ నోట్లో కుక్కైనా పెడతాము. నాన్న మాత్రమే 2-3 రోజులలో కొనేయాలి. నీ సెల్లు పిచ్చేందిరా? సెల్లే మనకు బువ్వ పెడుతుందా? సెల్లేతోనే మనం బతుకుతానమా? ఇంతసేపు బండి ఉన్నావు ఇట్లా అదే బండి ఉంటా. అన్నం తినకుండా కాదమ్మమ్మ, దోమలు కుడతానే ఇక్కడ మొత్తం. మీరు చూసిన బాబు మొత్తం నీళ్ళు శుభ్రంగా ఉంచుకొని రాదు నీకు. దోమలు కుడతానే అందుకే చెద్దరు కప్పుకున్నా. అంటే చూసారుగా ఫ్రెండ్స్, ఏదో పిచ్చిగా దొరుకుతాడు. మాట్లాడదామన్నా కానీ ఏదిని గురించో మాట్లాడుతాడు. మనమేమో అన్నం తినాలి రాదు అని చెప్తే మా తమ్ముడు మాట్లాడేదానికి నేను మాట్లాడేదానికి అర్థమైతే నాకు అర్థమైతే లేదు. అడే మాట్లాడుతాడు. ఆయనకి మొత్తం ఫోన్ కొనియాలి 2-3 రోజులల్లో. అదొకటే ఉన్నది కానీ ఇంకొకటి లేదు. అందులో ఏం కలిసినావు? చికెన్ కొయ్యన్నా మరిగా. చికెన్ కోసినావా? సరే మరి టమాటాలు ఉల్లిగడ్డలు కొత్త టమాటాలు ఉల్లిగడ్డలు అవన్నీ గంగలక్ష్మి కూర వండుద్దో లేకుంటే ఏం టమాటాలు ఉల్లిగడ్డలు మాంసం అన్నీ కోసి రెడీలో పెడతాం. గంగలక్ష్మికి హెల్ప్ చేస్తున్నా కూర వండడంలో. చికెన్ కర్రీ పారేసేది మొత్తం. ఇది పారేసేదిగా. అది పారేసేది. కొత్తిమీర మంచిగా ఇలా పెట్టుకున్నా. ఇలా మంచిగా కూర కుదిరిస్తా. మా తమ్మునితో తినిపిస్తా. మంచిగా తింటాడు, ఏం చేస్తాడు కానీ కూర అయితే మాత్రం మంచిగా వండుతా.
ఎందుకంటే చికెన్ ఎందుకు తెచ్చినామంటే మా తమ్ముడు కూడా ఇష్టంగా తినక చాలా రోజులు అవుతుంది సెల్లు మతి మీద. అందుకనే ఈరోజు ఎట్లా చేసైనా కానీ బతిమిలాడైనా కానీ చికెన్ కూరతో తినిపిస్తాం. అయితే ఉడికినాయి ఫ్రెండ్స్. గంగలక్ష్మి ఇప్పుడు నిఖిల్ కొన్ని తునకలు తీసి అన్నం తినిపిస్తుంది. కొంచెం తినిపి నిఖిల్. తునకలు ఎలా ఉడికినాయో మీకు ఇప్పుడు చూపిస్తా. ఇలా ఉడుకుతున్నాయి. ఇలా కార్జం కూడా ఉన్నది. ఇగో నిఖిల్ కడుపు నిండి అన్నం తిరిపి నేను కూర వండుతా కానీ కర్రీ మాత్రం ఈరోజు మంచిగా వండుతా. మరి కుదురుతుందో కుదరదో తెలియదు. నాకు వచ్చిన దాంట్లో కొంచెం బెస్ట్గానే వండుతా కర్రీ మాత్రం. కూర అయితే చేసా ఫ్రెండ్స్. ఎలా ఉందో చూడండి. కూర అయితే ఈ రంగులోకి వచ్చింది. కూర అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. నానా ఉప్పు తలిగి నేను చూసేదా? సూపర్ ఉన్నది కూర అయితే. చూడడానికి మెంచుకున్నది కానీ ఉప్పు తలిగిందా లేదా? వస్తున్నది అప్పుడే చూసిన. తలిగిందా? ఇంకొంచెం వేద్దాం. అప్పుడు ఒక చుట్టూ వచ్చి చూసిండు అట. పని చేస్తలేనంటే ఆయనకు సెల్లు కావాలన్నట్టు. ఇప్పుడు సెల్లు అది పని చేస్తలే, బటన్లు వేయను, నాకు ఆ సెల్లు వద్దు, నాకు 15,000 సెల్లు 10,000 సెల్లు కావాలని అంటాను. ఇప్పుడు సెల్లు కావాలంటే డబ్బులు లేవు కదా మనకు, మరి ఎట్లా చేసాం? సెల్లు ఎట్లా వస్తుంది? అదే నేను చెప్పిన, డబ్బులు లేవురా ఇప్పుడు వద్దు, ఆయన ఆయటి పడితే డబ్బులు దొరుకుతాయి, 2-3 వేలు ఉంటే కూరల బొరకి ఈ మధ్యలో అయిపోయింది, వచ్చిన తాంతి పని చేసినాయని చెప్పిన ఆయన. అదే డబ్బుల కన్నా గోస అవుతాను. డబ్బులు అంటే ఇప్పుడు 10 కూలికి పోతే 300 రూపాయలు అయ్యేటికి చాలుతాయి. కూర అంటే కూరకే వెళ్తానే మనకు ఇప్పుడు. అదే కూర పాలం సెల్లు కావాలంటే సెల్ అయినా కానీ 5,000 కావాలి. 5,000 సెకండ్ అయినా కొంటాడంటే అద్దంటాడు. మరి వద్దంటే ఇక మనకు కష్టమే. 15,000 10,000 దొరకదు. 10-15,000 సెల్లు కావాలి నాకు. ఇప్పుడు నేను చదువుకుంటా, నువ్వు పాస్ అయితే నాకు ఇస్తాను అన్నట్టు ఎప్పుడు ఒక మాట అన్నందుకు ఇప్పుడు ఆ మాటకి ఇప్పుడు నన్ను సెల్లు కొనేయమని అంటాడు. ఆ సెల్ కూడా ఖరాబ్ అయిపోయింది. టచ్ పని చేస్తలేదు. ఖరాబ్ అయింది తెలుసు. 2 రోజులు 3 రోజులు దొరుకుతాడు. ఇక ఆడు సెల్లు కావాలని ఇప్పుడు చికాకు చేస్తానండి. అన్నమన్నా తినిపించాలి. చికెన్ అయితే అండిన నేను. నిఖిల్కి అన్నం తినిపించినా? పొద్దున కాయకు కూడా తాగాలి. రంజిత్ రమ్మనుకోండి, అన్నం వేద్దాం. ఇదోటి అదోటి ఎగిరితా అంటాడు, అంగడి చేస్తాను. ఇప్పుడు అంటే చెల్లి ఏడు నుంచి వస్తుంది గోస. అందుకని ఏం చేయాలో నాకే అర్థమైతే లేదు. ఈ కూరగాయలు ఇప్పటిలో మాట్లాడే పాడాలు ఏం జరుగుతాయి ఏందో నాకు ఇది భయం అవుతుంది. ఏం లేదు కానీ కాదు కానీ అన్నం తిన్నాడా మరి? ఇవాళ అన్నం తినలేకపోతారు సంది. కాపీ కూడా తాగనన్నాడు. ఆ పొద్దున అదొక గమ్ దగ్గర నిన్న ఒకటి అదొకటి ఇసిరి కొట్టిండు. ఇప్పుడు ఎటో పోయి ముసలి దాని దగ్గర ఎన్నో పడినట్టున్నది. ఇప్పుడు అక్కడనే గోస గోస చేస్తాను. నేను చూసేస్తా. చూసి రాకు. కొద్దిగా తినమని నువ్వన్నా చెప్పురా, ఎందుకంటే కొద్దిగా తినమని చెప్పు. చెప్పినట్టు నాకు మా అమ్మమ్మ మాట్లాడితే లేపుతుంది. అన్నం కూర బువ్వ తినేదా? మధ్యాహ్నం ఏమైనా తిన్నాడా? మధ్యాహ్నం తిన్నావా? నువ్వు చూసినావా మధ్యాహ్నం ఏమైనా తిన్నాడా అంటానా? నువ్వు కాదు, నువ్వు తిన్నావు కానీ నాకు తెలుసు. తమ్ముడు తిన్నాడా అంటానా? ఓ నిఖిల్ వచ్చింది. బాబాయ్ అన్నం తినే రమ్మనే. తినలేదు రమ్మని. నాన్న కూడా లేతలేడా? లేరా తర్వాత కొంటాం. లేరా ఉన్నప్పుడు కొంటాం. ఎందుకు బాధపడతావు? తినేలే అన్నం తినేలే. చికెన్ కూర అయింది. లే నువ్వు తినేలే. కొందాంలే, ఒక 2-3 నెలలకైనా కొందాంలే. ఊకొక్క తిరుగు ఉంటుందా? 2-3 నెలలు ఇప్పుడు ఊకొక్క తిరుగు ఉంటుందా? కొనమా దా. ఎవడో ఉరుకుతాడో మనం ఉరుకుతా కుదురుద్దాం కానీ మనం కొద్దిగా చేకూరు అయినాం కాబట్టి వెనక ముందు కొంటాం. నేను ఎవరినో చూసి నేను కొంటలేవు కాదే కానీ నీకు అవసరం కాబట్టి నాకు తెలుసు. కానీ చెల్లు పోయింది. ఎవరికైనా చెల్లు లేకుంటే బాధ అనిపిస్తుంది. నాకు కూడా తెలుసు. కాదు నేను వానుకున్నది నాకు లేదు. అట్లా కొంటలేను, నేను అట్లా అనుకుంటలేను.
అయితే మా సెల్లు ఖరాబ్ అయితే నీకు ఇప్పుడు కావాలని ఉంటుంది కానీ ఈ రోజు చూసి చూసి ఇప్పుడు సెల్ లేకుంటే ఎవరికైనా పిచ్చిలేస్తుంది ఈ రోజుల్లో. సెల్లు గురించి ఎవరికైనా చిన్న సెల్ అయినా పెద్ద సెల్ అయినా ఆడుకొని మొత్తం బంద్ అయితే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నాకు కషం కాక ఇంత ఇబ్బంది అవుతుంది అట్లా. సెల్లు లేకుంటే ఈ రోజు ఉండలేవు పట్టి ఎవరమైనా అందరు అదే కానీ ఇక మరి లేనప్పుడు అర్థం చేసుకోవాలి ఎంత అంటే ఏదో చేద్దాం కష్టపడదాం కొద్దిగా ఇంత అన్నం తిన్నదా చికెన్ తెచ్చినాం తినకుండా ఉండలేవుగా ఎంతసేపు ఎన్ని రోజులు అంటావు ఏదో చేద్దాం. మాట్లాడతలేవు తినవా ఏంది ఎట్లా తింటావా తిన్నారా చెల్లు మాది మనము ఎన్ని చెప్పినా ఇంటలేడు చెల్లు మాది చెల్లె సెల్లు మాది అంటే ఆయనకి మొత్తం ఉండి టక్ అయిపోయింది సెల్లు చూడండి ఎట్లా ఈ రోజుల ఆపడంది ఎవరికైనా అదే మరి అది నువ్వు అర్థం చేసుకున్నా మరి అది నేను అర్థం చేసుకుంటాను కానీ మరి కొన్ని రోజులు ఆగాలి. ఇప్పుడు పైసలు లేని అన్ని చెప్తాను నేనేం చెప్పాలి. సెల్లులో ఉత్తిగా ఈ రీల్స్ ఇన్స్టాగ్రామ్ ట్రై చేసుకుంటూ ఉంటాను. అక్కడ ఎగ్జామ్స్ అదేంటిది ఓజీటీ గురించి కొంచెం కోచింగ్ ఉన్నది. ఆన్లైన్ క్లాస్లో చెప్తాను. పనికి రాని నేను అవి చూసుకుంటుంటాను. పైసలు లేనప్పుడు మనం అనుకుంటే అయితే క్లాసులు ఆన్లైన్ క్లాసులకు ఉంటాయి కావచ్చు ఏమన్నా అందుకు మరి అవసరమే. ఇప్పుడు చదువుకుంటే 10 అయిపోయింది. ఇప్పుడు అందుకనే ఎంతదో తక్కువదో ఎక్కువదో కొందాం. సెల్లు నొక్కాలంటే నీ సెల్లు నొక్కలేను నేను అన్న సెల్లు నొక్కలేను. కాకపోతే అవి వీడియోస్ అవి ఉంటాయి కాబట్టి ఒకరి చెల్లు కుదరదు కదా వాళ్ళ చెల్లెలకే ఉండాలి. ఒకరి చెల్లు మనకు కుదరదు. ఇప్పుడు నీ చెల్లు నీకుంటేనే రోజు ఇప్పుడు స్టార్ట్ అయినాయా క్లాసెస్ స్టార్ట్ అయినాయి ఎప్పుడు. అందుకే బాధపడతాను కానీ మరి తక్కువ రేట్లదైనా కొందాం మరి ఏమవుతుంది. అది వొకేషనల్ కాలేదు కదా స్టార్ట్ చేస్తారు ఎప్పుడైనా. ప్రైవేట్ గురించి కొంచెం చెప్తారు. ఇదా ఇక అన్నం తినేదా ఎట్నో తీరు చేద్దాం కానీ ఇక ఎట్నో మేము చేస్తాం. ఇవాళ కూడా పనికి పోయినాం అట్నే ఒక 10 రోజులు పోయి అంటే తిప్పలు పడని చెల్లు అయినా కొనిస్తానరా. ఇప్పుడు అయితే లేదు ఏదో ఇబ్బంది పడరా చెల్లు అయితే కొనియని తప్పదు కానీ ఎందుకంటే చదువుకుంటూ చెల్లు లేకుంటే ఈ రోజుల వాళ్ళు ఉండలేడు. దా అన్నం తినేదా అన్నం తినకుండా అయితే ఉండద్దు దా తొందరగానే అయితే కొన్నాను. కొంటాం 10-15 రోజులు కొంటాం. ఇప్పుడు అంటే దొరకాయి కానీ మేము చెప్తాం 10-15 రోజుల కంటే క్లాసులు అయిపోతే బళ్ళు స్టార్ట్ అవుతాయి. మరి ఇంత తొందర అంటే ఎప్పుడు కొనుడు. ఇప్పుడు పైసలు లేవు. ఇప్పుడు నువ్వు కొంటానంటే నువ్వు ఊకుంటావా? రేపే కొన్ని ఇల్లు కొనమంటే ఇంకా నన్ను బదనం చేస్తావు. అందుకని నేను 10-15 రోజులు చెప్తాను. 2-3 రోజులు కొనేసి 2-3 రోజులు దొరకాయి. పైసలు లేవు. అన్నం అయిపో మా తమ్మునికి అయితే ముందు నిన్న చనిపోతే ఇంత రేటుగా తిన్నా. ఎందుకంటే కొందాం చెల్లు ఎక్కముందని కొందాం అనుకుంది. అందరం కట్టపడిన కూలిపోయినా అనుకుని చెల్లు కొనియాలి మనం తప్పదు. చెల్లు గురించి మనం తర్వాత అన్నం తిందాం కానీ ఫస్ట్ అయితే మా తమ్మునికి అయిపో ఎందుకంటే ఆడు తినలేదు. ఆయనకి కూడా బాగా ఆకలి అవుతుంది కాబట్టి ఆడు కూడా ఎక్కువ మాట్లాడలేకపోతాడు. నిన్న లేదు కదా కొద్దిగా ఆకలి అవుతుంది కాబట్టి తింటారు కావచ్చు. తింటే మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో ఐస్ పిల్ అన్నమే అన్నం ఎత్త అయిపో గిన్నెలా మా తమ్మునికి అన్నం చేతులు కడుక్కో కూర్చో తినే ఎత్తాను. నీకు రంజిత్ నాన్న జస్ట్ ఒక 4 రోజులలో కొనేసి ఇక బువ్వ నువ్వు 4 రోజులు నీకేం పిచ్చిలేస్తానా నాన్న కొందా మీరు చేసేం చేద్దాం నీకేం పిచ్చిలేదు. 4 రోజులు 5 రోజులు కొంట తిను. నీ పాత ఫోన్కి ఏమైంది రంజిత్? అది మొత్తం ఖరాబ్ అయిపోయింది. డిస్ప్లే పోయింది. సౌండ్ స్పీకర్లు కూడా అసలు అవి ఎట్లా పోయింది డిస్ప్లే? ఏమో మా నాన్నకి ఇచ్చిన ఎడ వాళ్ళకి కొట్టింది. మా నాన్న వాళ్ళకి కొట్టింది. అది కూడా అయ్యో మంచిగా ఉంటాయి. ఇప్పుడు బైక్ మీద పట్టుకొని పోయిండేటో జేబులో పెట్టుకుని కింద పడ్డది ఏమి రాలి అందుకే ఖరాబ్ అయినట్టున్నది.
జమ చేసి పై కొనిస్తాం కానీ తిని అన్నం అయితే మనకు అన్నం తిన్నాక సంగతి ఏమన్నా అంటే మళ్ళీ అన్నం తినకుండా అవుతాడు. తినాలి తిన్న చెప్పి నేను ఏమని లేను. ఇప్పుడైతే నేను కొనియలేను. తినని పోవా తిన్నాక మరి ఏం చేస్తాం, బాధ తట్టుకోలేక కొండిస్తాను కానీ కొనియలేను. రంజిత్ ఇంకా బువ్వ కూర అయ్యి అన్నం కూర పోయిననే ఫుల్గా ఉన్నది కూర బువ్వ. 3-4 రోజులు అయ్యి వరకు తినక చెల్లు వల్ల తినాలని వేసిన చాలా ఇంకింత అయ్యి అన్న తిను, నువ్వు కడుపు నిండా తిను. నీకు తిను ఆకలితో ఉన్నావు మంచి కడుపు నిండా తిను. ఇది తిన్నాక ఇంకింత అయితే కానీ తిను.